హాయ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను ఎంతో టేస్టీగా ఉండేటటువంటి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. దీనికైతే ఫస్ట్ కార్న్ని ఒలుచుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ గిన్నెలో వాటర్ పోసుకొని దానిలో మనం ఒలుచుకున్నటువంటి స్వీట్ కార్న్ అయితే వేసుకోవాలి. ఇవి ఉడకాలి. ఎప్పుడు స్వీట్ కార్న్ ఉడకబెట్టుకుని తింటే బోర్ కొడుతుంది కదండి, చాట్ లాగా చేసుకుని తిన్నా. అది ఇట్లా డిఫరెంట్గా రైస్ ఐటమ్ ఫ్రైడ్ రైస్ లాగా తయారు చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అదొకటి వానలు పడుతున్నాయి కదా, అందరూ ఇళ్ళల్లో ఉంటారు. సో ఇట్లా డిఫరెంట్గా ఐటమ్ని అయితే తయారు చేసి పెట్టండి, మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఈ స్వీట్ కార్న్ అయితే ఉడికిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ స్వీట్ కార్న్ చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకున్నాం. ఈ స్వీట్ కార్న్ అయితే కొంచెం చల్లారింది. దానిలో కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్, ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ ఫ్లోర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది మిక్స్ అయిన తర్వాత దీనిలోకి ఒక 5-10 మినిట్స్ అట్లా పక్కన పెట్టేద్దాము. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. దీని తర్వాత మనం మిక్స్ చేసుకున్నటువంటి కార్న్ అయితే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనం ఆయిల్లో వేసిన వెంటనే అయితే కదపకూడదు. కార్న్ని ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కార్న్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ అనేటటువంటిది లంచ్ బాక్సెస్లో కూడా చాలా బాగుంటుందండి. ఈజీ ప్రాసెస్సే, ఫాస్ట్గా అయిపోతుంది. క్విక్గా ఒక 15-20 మినిట్స్లో కార్న్ ఒలుచుకొని పెట్టుకుంటే. ఇప్పుడు ఇదైతే ఫ్రై అవుతుంది. స్వీట్ కార్న్ కనుక పైకి పేలుతున్నట్లు మనకు అనిపిస్తే మనం వేయించుకునేటటువంటి గరిటెని పైన బోర్లించి పెట్టండి. స్వీట్ కార్న్ పైన ఉన్నటువంటి కార్న్ ఫ్లోర్ అవన్నీ మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ అనేటటువంటిది ఒక్కొక్కటిగా విడిపోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ అయితే కరకరలాడేటట్టు ఫ్రై అయిపోయింది. పైన కోటింగ్ మనం ఒక బౌల్లో తీసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫస్ట్ బాస్మతి రైస్ని అయితే ఉడకబెట్టుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్కి ఒక బాండి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లము, వెల్లుల్లి, కొంచెం స్ప్రింగ్ ఆనియన్ అనేటటువంటిది మన ఆప్షనల్ అన్నమాట. ఇవి మంచి ఫ్రై అవ్వాలి. కొంచెం చిల్లీ, దీనిలోకి కారం అనేది మనం సపరేట్గా అయితే ఏం వేయమండి. సో పచ్చిమిర్చిని మీ టేస్ట్కి తగినంత కారంగా వేసుకోండి. దీనిలోకి ఒక ఆనియన్ సన్నగా కట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫాస్ట్ ఫుడ్ అనేటటువంటి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటాం కదండి. సో గిన్నె అనేటటువంటి పెట్టుకోండి. ఇది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ని అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇంకొక 2 మినిట్స్.
ఈ ఆనియన్స్ అనేది మనము కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే మంచిగా కుక్ అవుతాయి. లేకపోతే పచ్చగా ఉన్నట్టు ఉంటుంది కదా, అది మీకు నచ్చినట్లయితే అట్లానే ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్నటువంటి స్వీట్ కార్న్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దానిలోకి మనం ఉడకబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి, రైస్ విరిగిపోకుండా. ఇది కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సోయా సాస్, ఒక స్పూన్ వెనిగర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడే టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం సాసెస్లో సాల్ట్ అనేది ఉంటుంది కాబట్టి సరిపోవచ్చు. ఒకవేళ మీ టేస్ట్కి సరిపోకపోతే కొంచెం సాల్ట్ని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ అట్లా స్టవ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. రైస్ కూడా అన్ని స్పైసెస్ పట్టేలాగా. మీకు స్పైస్ సరిపోలేదనుకుంటే ఈ స్టేజ్లోనే కొంచెం మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవచ్చు. మాకు స్పైస్ సరిపోతుంది, సో ఇలా ఉంచేసాను. అయితే ఫ్రై అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.